నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం మనం డిబిఎఫ్ శంకరన్న ఒకప్పుడు అడవిలో అన్నగా ఉండి ఇప్పుడు జనాల్లో అన్నగా మారిన శంకరన్న జీవితం గురించి తెలుసుకుంటూ అన్నపైన కొన్ని అంటే మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అన్నను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే నమస్తే అన్న, ఎట్లున్నావు? బాగున్నాం. ఎట్లా నడుస్తుంది అన్న లైఫ్? ఏం నడుస్తుంది? లైఫ్ బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుందా? అంటే ఈ గత కొన్ని రోజులుగా చూస్తుంటే యాక్టివ్గా అయితే ఓటు చైతన్యం మీద ఆ రాజకీయాల్లో ఒక మార్పు తెచ్చే దిశగా అయితే బాగా ప్రయాణం అయితే చేసినావు. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేయకుండా ఓటు చైతన్యం కావాలి, ప్రభుత్వం మారాలని చెప్పేసి అనేక పోరాటాలు అయితే చేసినావు ఈ మధ్యకాలంలో. అసలు ఎందుకన్నా? అంటే గత 10 సంవత్సరాలుగా మనం తెలంగాణ ప్రభుత్వాన్ని మొదటి ప్రభుత్వాన్ని చూసినాం. కేసీఆర్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది మొత్తం తెలంగాణ ప్రజానీకానికి. తెలంగాణలో ముఖ్యంగా దళితులు, బహుజనులు, సెక్షన్స్కు చాలా హామీలు ఇచ్చింది. అంటే ఒక రకంగా తెలంగాణను పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. అంతకంటే ముందు ఆంధ్ర దోపిడీ జరిగింది. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ మొత్తం పునర్నిర్మాణం చేస్తాం. అంటే పునర్నిర్మాణం అంటే ఏంటిది? గతంలో జరిగిన అన్యాయాలన్నింటికి న్యాయం చేసే వైపు ఉండాలి. అది నీళ్ళ విషయం కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఒక రకంగా దళితులు, బీసీల, పేదల, బహుజనుల బతుకు మార్పుకు సంబంధించిన దాని కావచ్చు. వీటన్నిటిలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏదొక్కటి కూడా తను నెరవేర్చని పరిస్థితి కొనసాగుతుంది. అట్లా నెరవేర్చకుండా ప్రజలపైన ఒక నిర్బంధము, ఒక అణచివేత, కనీసం ప్రజలను కలవలేదు ముఖ్యమంత్రి గారు. మంత్రులు కూడా పెద్ద ప్రజలను కలవలేదు. ఈ సందర్భంలో ప్రజలను చైతన్యం చేయడానికి మామూలు ఓటు హక్కు అంటే అందరూ ఓటు వేయమని చెప్పడం కాదు. మేము చాలా స్పష్టంగా సూటిగా ఈ ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేయకూడదు, బీజేపీకి ఓటు వేయకూడదు అని తెలంగాణ జాగో సంస్థతో కలిసి ఈ ఓటు చైతన్య యాత్ర చేయడం జరిగింది. అట్లా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ అయింది. అక్కడక్కడ టీఆర్ఎస్, గులాబీ కొంతమంది మిత్రులు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అవన్నిటినీ అవరోధాలు దాటుతూ ఇవాళ ఈ అంటే ప్రభుత్వాన్ని కూల్చేయమని ఒక రకంగా యాత్ర, ఓటు చైతన్య యాత్ర బాబాసాహెబ్ ఇచ్చింది మన తలరాత మార్చుకోమనే కదా. ఓటు హక్కు అంటే మన తలరాత మార్చుకోవడానికి. అట్లా ఆ ఎన్నికల ఓటు హక్కు మీద చైతన్యం చేసాం. బస్ యాత్ర తెలంగాణ అంతా తిరిగాం. తెలంగాణలో అంతా తిరిగిన తర్వాత తెలంగాణలో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. ఏదైనా కాళేశ్వరం కడితే కట్టచ్చు, కానీ కాళేశ్వరం, మల్లన్న సాగర్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. మనందరికీ తెలుసు. అది కూడా కుంగిపోయింది, కూలిపోయే దశలో ఉంది. ఇవన్నీ సందర్భంలో అంటే ప్రజలకు ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలు నెరవేర్చలే కాబట్టి దానికి వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చింది. రెండోది, పోటీ అనేది వ్యక్తిగతము. ఇప్పుడున్న రాజకీయాలలో సామాన్యుడు పోటీ చేస్తే ఎన్నికలు నిలవచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఒక ప్రధానమైన పాలకవర్గ పార్టీని ఓడించడానికి బస్ యాత్ర చేపట్టడం జరిగింది. ఓకేనా. అసలు డిబిఎఫ్ శంకర్ అంటే బయట జనానికి ఎక్కువ తెలియకపోయినప్పటికీ రాజకీయ నాయకులకు అయితే మీరైతే సుపరిచితులే. అసలు ఎవరు ఈ డిబిఎఫ్ శంకర్? ఎక్కడి నుండి మీ జీవిత ప్రస్థానం మొదలైంది? డిబిఎఫ్ శంకర్ అంటే చాలా ముందుకు వాళ్ళే. నీకు తెలుసు, నీ ఊరు పక్క నా ఊరే. మాది మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, మిర్దొడ్డి మండలం, లింగుపల్లి. ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది అది. నా జీవితం విప్లవోద్యమం నుంచి స్టార్ట్ అయింది. పీడిఎస్ విద్యార్థి సంఘం, నేను సంక్షేమ హాస్టల్ విద్యార్థిని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాస్టల్ పెట్టించినని విన్నాం తప్ప ఇప్పుడు నేను హాస్టల్కి పోయేటప్పుడు నాకు అంబేద్కర్ తెలియదు. హాస్టల్ పోయింది నేను విప్లవోద్యమంలో 10 ఏళ్ళు పనిచేసినప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, పూలే గురించి తెలియదు. తెలుసుకున్న తర్వాత గోడలపైన పూలే, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని రాసిన పాపానికి మా పార్టీ సెక్రటరీ, ఆనాటి సెక్రటరీ తోటి కూడా తిట్లు తిన్న పరిస్థితి ఉంది. నేను బేసికల్గా పీడిఎస్ విద్యార్థిని, సంక్షేమ హాస్టల్లో మిడిదొడ్డి హాస్టల్ చదువుకున్న విద్యార్థిని. అక్కడ పీడిఎస్ విప్లవ రాజకీయాలు అంటే ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు మెదక్ సీమ అంటాం కదా మనం. మెదక్ జిల్లా ఒక ఉద్యమాల గడ్డ అది అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కానీ అప్పుడు సిపి గ్రూప్, చంద్రపుల్లారెడ్డి గ్రూప్ ఉండే. తర్వాత అది జనశక్తి పార్టీ అయింది. తర్వాత అది సిపిఎస్ఐ అప్పుడు మారోజు వీరన్న పార్టీగా మారిను. ఆ రాజకీయాల మూలంగానే ఇవాళ ఇక్కడ నిలబడ్డాడు డిబిఎఫ్ శంకర్. అంటే ఆ రాజకీయాల పునాది. ఆ రాజకీయాలు లేకపోతే, ఆ విప్లవోద్యమం లేకపోతే, ఆ విప్లవ పోరాటాలు లేకపోతే, ఆ పోలీసులు, ఆ ఎన్కౌంటర్లు లేకపోతే శంకర్ లేడు ఒక రకంగా. ఓకేనా. అంటే ఎర్ర జెండా నుండి మీరు నీలి జెండాకు మారడానికి గల కారణం ఏంటన్న? అసలు అంటే 1990 తర్వాత ఈ దేశంలో అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి. అస్తిత్వ ఉద్యమాలు అంటే ఇంతకుముందు చెప్పాను కదా, బాబాసాహెబ్ గురించి మాకు తెలియదు. మేము సమాజం మార్పు కోసం పనిచేసే పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియదు, పూలే అంటే తెలియదు, మార్క్స్, లెనిన్, మావో అంటే మాత్రమే తెలుసు. ఈ సందర్భంలో మొత్తం విప్లవోద్యమంలో
కులం అనే ఒక ఎజెండా రావాలి అంటే విప్లవోద్యమం విప్లవ పార్టీ అంటే వర్గ పోరాటం అంటే దోపిడీ పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటం దోపిడీదారులు ఉంటారు దోపిడీ గురే వాళ్ళు ఉంటారు కానీ ఇదే ఇండియన్ కాన్సెప్ట్లో చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ భాష కనుక చూస్తే ఇక్కడ కులం దోపిడీ గురేటోళ్ళంతా అనగారిన కులాలు అంటే అంటరాని కులాలు ఎస్సీ కులాలు బీసీ కులాలు వెనుకబడ్డ కులాలు ట్రైబల్స్ ఆదివాసీలు అని ఒక మాటలో చెప్పండి దళిత బహుజనులు అణచివేతకు గురవుతున్నారు కేవలం వీళ్ళు శారీరక దోపిడీకే గురవట్లేదు కుల వివక్షకు గురవుతారు అణచివేతకు గురవుతారు కులం పేరుతో అవమానాలు పడుతున్నారు దానికి వ్యతిరేకంగా విప్లవోద్యమంలో పెద్ద ఎత్తున చర్చ వచ్చింది 1990 దశకంలో నేను పనిచేస్తున్న పార్టీలో డఫోడమ్ అని ఒక పార్టీ ఆనాడు పెట్టింది డఫోడమ్ దళిత్ మైనార్టీ ఫెడరేషన్ అని చెప్పి అంటే కులం ఒక రాజకీయ ఎజెండా చేయాలి కులాన్ని వర్గాన్ని జమిలి పోరాటం చేయాలి అని దీన్ని మరింత కామ్రేడ్ మారోజు వీరన్న ఇవాళ మారోజు వీరన్న జయంతి ముందుగా అన్నకు జోహార్లు ఆ వీరన్న నాయకత్వంలో మొత్తం జనశక్తి పార్టీలో ఒక కులం చర్చ జరిగింది కులాన్ని కూడా వర్గ పోరాటంతో సమానంగా దాని పోరాట కార్యాచరణ ఉండాలి అంబేద్కర్ చెప్తారు కదా ఈ దేశంలో కులం అంటే కులం వర్గం సపరేట్ ఉండదు దేశంలో ఇది దడిగట్టుకున్న వర్గమే దడిగట్టుకున్న కులం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు ఆ నేపథ్యంలో ఈ దళిత రాజకీయాల వైపు బాబాసాహెబ్ ఆలోచనల వైపు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఓకే అంటే మీ గురించి మాకు తెలిసినంత వరకు అడవిలో అనేక పోరాటాలు చేశారని చెప్పేసి కొంచెం సమాచారం అడవిలో చాలా తక్కువ నేను బయట చాలా ఒక 15-16 సంవత్సరాలు నేను సీరియస్గా విద్యార్థి సంఘం కార్యకర్త కొన్ని దినాలు మాత్రమే పార్టీలో పనిచేశాను అప్పటి వినయ్ కుమార్ సింగ్ ఎస్పీ ఉండే ఒక ఆయన అప్పటికే తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం స్టార్ట్ అవుతున్న సందర్భంలో వినయ్ కుమార్ అని ఎస్పీ అంటే గ్రాహండ్స్కు ఆయన్నే కనుగొనని చెప్తాడు ఆయన మా పీడిఎస్ జిల్లా కమిటీ ముగ్గురుండే ఒక శేఖర్ అని ఆయన అమరుడు అయిన పోలీస్ ఎన్కౌంటర్లో ఒక మిత్రుడు జర్నలిస్ట్గా ఉండే హరి అని ఇప్పుడు నేను సిద్దిపేట ప్రాంతం వాళ్ళు మెదక్ ప్రాంతంలో పీడిఎస్ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఉండే ఆ జిల్లా కమిటీకి మొత్తం మా తరలకు వేలగట్టాడు అప్పటి ఎస్పీ వినయ్ కుమార్ సింగ్ మేము బయట తిరుగుతున్నాం ప్రజల్లో ఉన్నాం నిత్యం ఆ భూంపల్లి ఆ మిడిదొడ్డి ఆ సిద్దిపేట ఆ దుబ్బాకలో ఆ మెదకులో కనిపిస్తాం కానీ మేము రహస్య కార్యకర్తలమని మమ్మల్ని నన్ను పట్టిస్తే 2 లక్షలు మా హరిని మా శేఖరన్ను పట్టిస్తే ఇంకో లక్ష అని చెప్పి అప్పటి ఎస్పీ ప్రకటించిండు అనివార్య పరిస్థితిలో కొన్ని రోజులు రహస్య జీవితానికి వెళ్ళాల్సి వచ్చింది కానీ సుదీర్ఘకాలం అయితే ఉండలే కానీ కొన్ని రోజుల పాటు ఉండాల్సి వచ్చింది ఓకే అంటే డిబిఎఫ్ శంకర్ అంటే జీవిత చరిత్రలోకి వెళ్తే కన్నీళ్ళు ఉంటాయని చెప్పేసి కొన్ని సందర్భాల్లో విన్నాం అసలు మీకు అట్లా ఇబ్బందిగా అనిపించిన సంఘటన ఏందన్న అప్పుడు జీవితమే దళితుడు ఈ దేశంలో దళితుడి జీవితమే కన్నీళ్ళు దళితుడి నా పేరు శంకర్ కానీ పేరుకు ఈ దేశంలో ఎవడన్నా ముందుగా శంకర్ గురించి తెలుసుకోవాలంటే శంకర్ కులమేందని తెలుసుకుంటాడు శంకర్ ఓకే ఆయన పేరుకు ఆయన కులమేందంటే ఈ దేశంలో మనిషి పేరు ఒక రకంగా కులం అట్లా శంకరు కన్నీళ్ళు పెద్దగా ఆకలి కోసం ఇబ్బంది పడ్డది ఏం లేదు అంటే మాది చిన్న కూలీ కుటుంబమే మా నాయన వెట్టి జీతగాడిగా కొమటోళ్ళ దగ్గర మా నాయన పేరు కోమటరాజే అంటారు నేను దళితుడిని వేసి కానీ మా నాయన పేరు ఊరిలో కోమటరాజే అంటారు కొమటోళ్ళ దగ్గర జీతం ఉండి మా నాన్న మమ్మల్ని పెంచిండు చాలా కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చిన హాస్టల్ వేసిండు అప్పుడు బోర్డింగ్ అంటుండే హాస్టల్కి వెళ్ళి ఇంటికి దెంకొస్తే రౌతుతోటి మరవడి మళ్ళీ హాస్టల్కి పంపిస్తుండే ఆనాటి ఎందుకు ఆ చైతన్యం వచ్చిందంటే ఆనాడు మా ప్రాంతంలో విప్లవోద్యమం సిపి గ్రూప్ పార్టీ ఉండే ఆ పార్టీ అప్పుడు పిల్లలందరూ చదువుకున్నామని కూడా చెప్తుండే అంబేద్కర్ యువజన సంఘాలు చైతన్య యువజన సంఘాలు ఆదర్శ యువజన సంఘాలు పెడుతుండే అట్లా మా నాయన కూడా ఆ విప్లవ రాజకీయాలు ఉండడం మూలంగా మేము చదువుకోనికి అవకాశం వచ్చింది మమ్మల్ని హాస్టల్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కన్నీళ్ళు అంటే తిండి కోసం కన్నీళ్ళు కాదు కానీ అంటే ఈ సమాజ మార్పు కోసం జరిగిన పోరాటంలో అనేక మంది అమరులు కన్న ముందే తోటి మిత్రులే పోలీస్ ఎన్కౌంటర్లో బలవుతున్నప్పుడు పోలీస్ కాల్పుల్లో చనిపోతున్నప్పుడు ఏడ్చుకున్న చాలా సందర్భాలు ఉంది కంబల్ అని ఒక ఫేమస్ లీడర్ మా ప్రాంతంలో ఆయన వరంగల్ ఏసీలో పనిచేస్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేశారు ఇట్లా చాలామంది సునీత అని ఒక అమ్మాయి ఎన్కౌంటర్ చేశారు బాలనర్సు శ్రీనివాసు ఇట్లా చెప్పుకుంటూ పోతే చందు అని ఒక చిన్న కుర్రోడిని కూడా పోలీసులు పడిగేసామన్నా అంటే ఏ విప్లవోద్యమ కార్యాచరణలో పనిచేస్తున్నామో కలిసి పనిచేస్తున్నామో వాళ్ళందరినీ మా కళ్ళ ముందే కాల్చి చంపినప్పుడు కన్నీరు పడాల్సి వచ్చింది అంటే కుల వివక్ష కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి మా ఊర్లో వేరే కులం లేదు ఒకటి ఎస్సీ కులం ఉంటుంది కానీ పక్కన రెడ్డిలు ఉంటారు వాళ్ళు మా ఊరు మీద ఆధిపత్యం చేస్తుండే చెప్పేలా గ్రామం సంబంధించిన రెడ్డిలు వచ్చి వాళ్ళే సర్పంచులు అవుతుండే మా ఊరు పంచాంగం కూడా ఆ ఊరు పంతులు కేసీఆర్ గురువు అంటారు కదా ఆయన కూడా చెప్తుండే ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు మృత్యు శర్మ ఆయన కూడా మాకు చదువు చెప్పిండు ఆయన కూడా మా పట్ల కుల వివక్షత పాటిస్తుండే దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నప్పుడు ఏడుపు వస్తుండే కోపం వస్తుండే ఇది పెద్ద కన్నీళ్ళు ఓకేనా అంటే ఎంతోమంది భూబాధితుల తరపున కావచ్చు ఎన్నో విధాలుగా దాడుల్లో గురైన దళితుల తరపున కావచ్చు అనేక సందర్భాల్లో మీరు పోరాటం చేశారుగా అంటే అన్నిట్లలో విజయం సాధించారన్న
చాలా సందర్భాల్లో విజయాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే దోపిడీ పాలక వర్గాలు రాజకీయ ఎదుర్కొన్నప్పుడు, పోలీస్ వ్యవస్థ వాళ్ళ కంట్రోల్ ఉన్నప్పుడు, కలెక్టర్ వాళ్ళ కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు. కానీ ఒక ప్రణాళికబద్ధంగా పోరాటం చేసినప్పుడు విజయాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో 2005లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాజశేఖర రెడ్డి గారు వచ్చి మెదక్లో పట్టాలు పంపించేసారు. భూ పంపిణీ దాని పేరు. నేను ఎందుకు పట్టాలు పంపినట్టు అంటే 25,000 ఎకరాలకు ఆనాడు పట్టాలు ఇచ్చారు. కానీ మనం ఏదైతే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట డివిజన్, మిరుదొడ్డి, దుబ్బాక, రామాయంపేట ఇట్లా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా అంతా పట్టాలు మాత్రమే ఇచ్చారు. భూమి ఎక్కడ చూపించలేదు. దానికి వ్యతిరేకంగా ఒక 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేశాం. ఒక 300 ఎకరాలకు పట్టాలు ఇవ్వలేదని గుర్తుపెట్టాం. కొన్ని చోట్ల పట్టాలు, సింగాటం అనే విలేజ్ ఉంది, ఇప్పుడు మొదటగా కేసీఆర్ నాయకత్వం ఇచ్చిన సింగాటం అనే విలేజ్, ఆ పట్టాలు తహసీల్దార్ ఆఫీసులో ఉండే. దీనికి వ్యతిరేకంగా ఒక ప్రణాళికబద్ధంగా పోరాటం చేసినప్పుడు అక్కడ మీడియా కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయానికి తాళం వేసినాం. ఆర్డీఓ కార్యాలయం ధర్నా చేస్తే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ప్రజలు, భూ హక్కుదారులు మా శంకరాన్ని నిడిచిపెడితేనే మేము వీడికి కలుగుతామని చెప్పి పోరాటం చేసిండ్రు. తప్పని పరిస్థితులు అప్పటి జాయింట్ కలెక్టర్ రామశంకర్ నాయక్ ఉండే, సంగారెడ్డిలో అప్పుడు కలెక్టరేట్ ఉండే, సిద్దిపేటకు వచ్చి ఆర్డీఓ దగ్గరికి వచ్చి చర్చలు జరిపి ఒక 300 ఎకరాల భూమి సరిహద్దులు సాధించుకోవడం జరిగింది. ఇక నేరస్తులను చాలామంది జైలుకు పంపారు. ఎస్సీ ఎస్టీల మీద దాడి చేసిన, మనకు బయ్యారం అనే విలేజ్ ఉంటుంది గజ్వేల్లో, అప్పుడు గీతారెడ్డి మంత్రి ఉండే, ఆమె దళిత మంత్రే. కానీ ఆమె కనుసనలో రెడ్డిలు మొత్తం దళితుల్ని ఆలస్యంగా దప్పు కొట్టడానికి వచ్చారని చెప్పి, ఆలస్యంగా దప్పు కొట్టుకోనికి, ఆలస్యంగా బొందదీనికి వచ్చారని చెప్పి బ్యాగర్లను దళితుల్ని దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారా, మేము సంగారెడ్డికి వస్తామా అన్నప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా సంసిద్ధమై వాళ్ళని అరెస్ట్ చేశారు. మేము సంగారెడ్డి చేరకముందే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా, అంటే దళితులకు మనిషిగా చూడాలి కదా, మనిషిగా చూడట్లేదు, కులం పేరుతో చూస్తూ ఉన్నారు. ఆ కులం పేరుతో తిట్టడము, కులం పేరుతో దాడి చేయడము, కులం పేరుతో అంటే లేట్గా వస్తే మనిషి అంటే కొద్ది ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు మనం బయ్యారం కేసు చూసుకుంటే కొంతసేపు ఆలస్యం వచ్చిండ్రు, ఆలస్యం వస్తే వాడు చావు పెట్టుకున్నాడు, ముసలామె చనిపోయింది, రెడ్డి ముసలామె చనిపోయింది, వాడు చావు పెట్టుకున్నాడు, బాధలో ఉండాలి. కానీ నువ్వు ఆలస్యంగా వచ్చినావు అని చెప్పి దళితుల మీద దాడి చేసిండ్రు. దానికి వ్యతిరేకంగా అనేక జర్నలిస్ట్ యూనియన్స్ కూడా అప్పుడు కలిసి పనిచేసినాము. ఒక ఐక్య పోరాటాన్ని బయ్యారం న్యాయ పోరాట కమిటీ వేసి విజయం సాధించాం. అంటే దోషులను అరెస్ట్ చేయడం, నేరం ఎవడు చేస్తాడో వాడికి శిక్ష పడ్డప్పుడు అది నిజంగానే జస్టిస్ జరిగినట్టు. అది పూర్తిస్థాయిలో శిక్ష పడే లేవా తర్వాత. కానీ అంటే పోలీస్ యంత్రాంగం దీనికి అంత శిక్షలు జడ్జి కోర్టుకు తీసుకోవాలంటే పోలీసుకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఉండాలి. పోలీసులు సరైన సాక్ష్యాధారాలు కోర్టుకి ఇస్తే అటువంటి ఎవిడెన్స్ను ప్రవేశపెడితే నేరస్తు శిక్ష పడుతుంది. కానీ ఇవాళ రేపు ఎస్సీ ఎస్టీ కేసుల్లో 2% కూడా శిక్ష పడతలేదు. ఎందుకు కారణం అంటే దానికి పోలీస్ యంత్రాంగం చాలా అంత దూరం ఎందుకు మనందరికీ తెలుసు. ఇట్లనే లైవ్లో బ్యాగర్ నరసింహుడు ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకుంటు, నా భూమి కేసీఆర్ ప్రభుత్వం గుంజుకుంటుందని వేలూరు వర్గల్ మండలంలో గుంజుకుంటే ఆ కేసును మొన్నదాకున్న ఎస్పీ కమిషనరు శ్వేత ఇది పాల్స్ కేసు అని ప్రకటించింది. నేను విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ను. ఆమెను అడిగాను, ఎట్లా పాలసీ అవుతుంది? ఒక దళితుడు లైవ్లో వీడియో తీస్తూ చనిపోయాడు, నా భూమి గుంజుకుంటానని చెప్పిండు. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కేవలం కులం పేరు తిడతానో దాడి చేసినా కాదు, నా భూమి గుంజుకుంటానో, నా ఆస్తి గుంజుకుంటానో, నా ఇల్లును పడగొడుతానో, అత్యాచారం చేస్తానో, రకరకాల అనేక నేరాల సంఘటనలు ఉంటాయి కదా, అన్ని రకాల కేసులు కూడా ఎస్సీ ఎస్టీ కిందకి వస్తుంది. నేను ఎస్సీ అని తెలిస్తే నా మీద దాడి చేస్తే నాకు తెలియకుండా, అంటే ఎస్సీ అని తెలవాల్సిన అవసరం లేదు, నా మీద దాడి చేసి నన్ను చంపినా కానీ, మన హైదరాబాద్ సిటీలో ఒక పాండు అని ఒక దళితుని చంపేసారు. సిటీ పోలీసులు యథావిధిగా అది దోస్తుల పంచదని చెప్పారు, తాగిన దగ్గర చంపేసారు. మేము దానికి ఎంతో కేసు తీసుకొచ్చి కేసు కట్టించాం. మొన్నటికి అది అట్రాసిటీ కేసు పెట్టలేదు, కేవలం మర్డర్ కేసే పెట్టిండ్రు. డీసీపీ ఏమడుతాడు, అది మామూలు మర్డర్ కేసే కదా అన్నాడు. చనిపోయిన దేవులు, చంపిన దేవులు, చంపింది దళితేతలు, చవబడే దళితులు, నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పి జాతీయ ఎస్సీ కమిషన్ ముందు తీసుకువెళ్ళి డీబీఎఫ్గా ఆ కేసు పెట్టించినాం. మన దగ్గర గుమ్మడిదల అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఒక బుడగజంగమైన మల్లేశమైన ఆయన మామూలు చెత్త వ్యాపారం చేసుకుంటూ బతుకుతాడు. ఆయన దొంగతనం చేసినని చెప్పి ఊరు మొత్తం రైతులంతా బాయి కాడికి వెళ్ళి ఇక్కడ దాకా వైరు దొంగతనం చేసిన పేరుతోటి, అంటే వైరు దొంగతనం చేస్తే పోలీస్ కేసు పెట్టాలి. కానీ మొత్తం రైతులు అంటే దళితుడు కదా, బుడగజంగముడు కదా, చంపితే ఏమవుతుంది? అంత దూరం ఎందుకు? నిన్న ఇలా పేపర్లు వచ్చింది, ఇలా చెన్నూరులో ఒక ఊర్లో గిట్నే దోస్తులు పోయి మాట్లాడుకుంటారు, ఒక షాప్ కాడ మాట్లాడుకుంటే అరే అన్నాడు ఒక దోస్తును,
అరే అంటావు అని చెప్పి వాడు ఇగో పోయి మొత్తం విపరీతం కొడితే తను మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితి. అటువంటి కుటుంబం గుమ్మడిదల కేసును జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోయినప్పుడు పబ్లిక్ హీరింగ్ జరిగితే మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా, జిల్లా కలెక్టర్ అంతా ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ ప్రశ్నిస్తే ఆ కుటుంబానికి 4 లక్షలు ఆర్థిక సాయం ఇప్పించాం గవర్నమెంట్ నుంచి. నేరస్తులందరూ జైల్లో ఉన్నారు. దాదాపు 12-13 మంది అరెస్ట్ అయ్యి జైలు శిక్ష పడ్డది. 30-40 మంది పాల్గొన్న దాంట్లో. కానీ మనకు తెలుసు కదా, ఒక కేసు అట్టాసి జరిగితే మేము ఆ ఊరికి మానవ హక్కుల వేదిక DBFగా ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతుంటే అక్కడ జెడ్పీటీసీ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీ నాయకులు ఆ బాధిత కుటుంబం దగ్గర ఉన్నారు. బాధిత కుటుంబం చనిపోయి ఏడుస్తున్నారు, కానీ వీళ్ళు కాంప్రమైజ్కి వస్తారు. ఇంకా నేరస్తులంతా ఆ వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి మల్లేష్ అంటే అయినా బుడగజంకు అయినా చంపేస్తే ఏముంది, మీరు విడ్డా పెట్టుకోండి అంటే ఇట్లా చాలా సంఘటనలు ఉన్నాయి. చాలా సంఘటనలు విజయం సాధించాం. చాలా సంఘటనలు పోలీస్ అధికారులే అడ్డం వస్తారు. నాగిరెడ్డిపల్లి అని ములుగు మండలంలో మన దగ్గర ఉంటుంది. అప్పుడు DSP కోటిరెడ్డి, ఇప్పుడు ఆయన ఏడో SP ఏదో అయిండు. ఆయన నిందితుల్ని తప్పించడానికి ప్రయత్నం చేసిండు. ప్రతాప్ రెడ్డి అని ఫేమస్ గజ్వేల్లో బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఒక రెడ్డి లీడర్ ఉంటాడు. ఆయన కూడా నిందితుల పక్షాన ఉండు. అన్న ఇడిచిపెట్టని మాకు ఫోన్ చేసి మాట్లాడతాడు. నువ్వు క్షమాపణ చెప్పు వాళ్ళకు, ఊరోళ్ళకు. అప్పుడు వాళ్ళ ఊరోళ్ళు ఆలోచిస్తారు నువ్వు క్షమించాను లేదని చెప్పినాం. అట్లా ఒక సంఘటిత పోరాటాలు చేసినప్పుడు అంటే కొంత న్యాయం జరుగుతుంది, కొంత అన్యాయం కూడా జరుగుతుంది. అంటే పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉంటుంది. అదే ములుగులో ఒక జెడ్పీటీసీ ఒక దళితుని ఇంటి మీద దాడి చేసి, ఒక దళిత అమ్మాయి ఇంటి మీద దాడి చేసిండు. ఇల్లు కట్టుకోకుండా చేసిండు. మొత్తం స్థలం అంతా ఆక్రమించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కేసీఆర్ వచ్చిన తర్వాత అట్టాసి చట్టం విఫలమైంది, SC కమిషన్ విఫలమైంది. ఆ రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఆ పని చేయించకుండా నిర్లక్ష్యంగా చేశాడు కేసీఆర్. ఇట్లా చాలా జయాలు అపజయాలు ఉద్యమంలో ఉంటాయి. ఇవి చిన్న కోరికలు నెరవేర్చి, ఇది విజయం కూడా కాదు. అంటే చట్టాన్ని అమలు చేసుకునేందుకు ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయాలు అప్పుడప్పుడు అపజయాలు ఉంటాయి. ఓకేనా. అంటే కేసీఆర్ జిల్లా నుండి మీరు అంటే ప్రభుత్వం మీద అనేక విధాలుగా మీరు వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుకుంటా పోరాటాలు చేసారు. ఎప్పుడన్నా కేసీఆర్ మిమ్మల్ని పిలుచుకొని అంటే ఎందుకు ఇది అంతా ఏదైనా చూద్దాం నీకు అని చెప్పేసి నీకు చెప్పే ప్రయత్నం చేశాను? రెండోది, అది కేసీఆర్ జిల్లా కాదు. ఆ జిల్లాకు చాలా మంచి చరిత్ర ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా అంటే ఒక పోరాటాల గడ్డ జిల్లా. ఈ దేశంలోని మొట్టమొదటి ఎన్కౌంటర్ అయిన జిల్లా. కేసీఆర్ మన లెక్క మనిషి ఆ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి అయ్యిండు. అది అటువంటి ప్రయత్నం ఎప్పుడు అటువైపును జరగలేదు. ఒకవేళ నిజంగానే వస్తే కూడా తిరస్కరించారు. హరీష్ రావు కూడా నిన్ను కొన్ని సందర్భాల్లో పిలుచుకొని అంటే కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేసిన? అటువంటి ప్రయత్నాలు ఏం చేయలేదు తను. అసలు అటువంటి అవకాశం లేదు మాకు. అటువంటి పని కూడా ఎప్పుడు జరగలేదు. అటువంటి చర్చలు కూడా జరగలేదు. మేము చాలా విషయాల దృష్టికి, మంత్రి గారి దృష్టికి, అప్పుడు ఆయన మంత్రి కాబట్టి హరీష్ రావు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఇటువంటి విషయాలు ఎప్పుడు అటువంటి తను కూడా మీ గ్రామానికి పక్కనే ఉన్న మల్లన్న సాగర్ భూబాధితులకు మీరు ఏ రకంగా అంటే వాళ్ళ తరఫున అనేక సందర్భాల్లో వాయిస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరిగిందన్న? అంటే కొంత న్యాయం జరిగింది. అంటే మేము బేసికల్గా ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా నిలబడ్డాం. అసలు ఇక్కడ ప్రాజెక్ట్ వద్దు ఇది, ఎందుకంటే అది హరీష్ రావు గారి నియోజకవర్గం తడకపల్లిలో ఉండే. ఆయన రాజకీయ ప్రాబల్యంతో తీసుకొచ్చి ఈ దుబ్బాక నియోజకవర్గం పెట్టిండు. దుబ్బాక ఎమ్మెల్యే కూడా పెద్ద రాడికల్ ఎమ్మెల్యే, కానీ హరీష్ రావు కేసీఆర్ ఏం చెప్తే అది ఇంటుండే రామలింగారెడ్డి గారు. అట్లా ఆ ప్రాజెక్టును తడకపల్లికి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. 14 ఊర్లు పోయినాయి కదా, ఇప్పుడు 14 ఊర్లు పోయినాయి. 14 ఊళ్ళో సమాధులు లేవు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. భూసేకరణ చట్టం ఉంది. ఒకవేళ భూమి తీసుకోవాలనుకుంటే 2013 నిండు పార్లమెంటు ఆమోదించిన చట్టం ఉంది. ఆ చట్టాన్ని ప్రకారం కాకుండా జీవో 100 జీవో తీసుకొచ్చి బలవంతంగా బెదిరించి భూములు తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు న్యాయవాది, హైకోర్టు న్యాయవాది రవికుమార్తో కలిసి ఆ ఊర్లు అన్నీ తిరిగి, మాకు కూడా పెద్ద చట్టం తెలియదు ఆనాటికి, 2013 నాటికి, 2014 నాటికి. తను ఎక్స్పర్ట్ చట్టంలో. ఆ చట్టం గురించి అంతా తెలిసిన తర్వాత అనేక మంది మీలాంటి యువకులు ఉద్యమంలో వచ్చిండ్రు. అట్లా మొదటి దశలో చాలా బెదిరించిండ్రు. అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలను బెదిరించి మీరు సంతకం పెట్టకపోతే ప్రభుత్వం గుంజుకుంటుంది, మీ డబ్బులు కోర్టులో డిపాజిట్ చేస్తారు చెప్పి చివరికి పోలీస్ కాల్పులు కూడా చేశారు. పోలీస్ కాల్పులు కూడా చేసి ఆ ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి ప్రజలు గెలిచారు. అంటే అక్కడ ఊరు లేదు ఇప్పుడు, కానీ ఆ చట్టబద్ధంగా రావాల్సినవి ఇంకా ఇస్తున్నారు. అన్ని స్థాయిలో ఇవ్వలేదు, కానీ 6 లక్షలు ఇచ్చిన ఎకరానికి కొండపోచమ్మ సాగర్కి వచ్చేసరికి 16 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అదే మల్లన్న సాగర్లో నిలబడి రైతులు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేశారో వాళ్లకు 16 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితికి కేసీఆర్ ఎటబడ్డాడు. ఎకరం 6 లక్షలు నుంచి పోయి 16 లక్షలకు వచ్చింది. అంటే చట్టం ఏం చెప్తుంది, భూమికి భూమి ఇవ్వాలి, లేదు భూమికి ధరకు 2 ఇంతలు ఇవ్వాలి,
ఇవన్నీ చట్టం చెప్తుంది. మొత్తం ఊరు కట్టి ఇవ్వాలి అయినప్పుడు ఇవన్నీ డిమాండ్ ముందు తీసుకొచ్చినప్పుడు ఊరు కట్టించారు. ముట్టాజపల్లిలో కొంతమంది కట్టించారు. ఇవన్నీ అంటే కొంత న్యాయం జరిగింది. కాకపోతే వాళ్ళ త్యాగాలను ఎవరు పూడ్చలేని పరిస్థితి. అంటే ఊర్లు పోయినాయి, సమాధులు పోయినాయి, వాళ్ళ అడ్రస్లు లేవు, వాళ్ళ కెరాపులు లేవు, ఆ ఊరితో ఉన్న అనుబంధం ఉంది వాళ్ళకు తరతరాలుగా. అటువంటిది మొత్తం తీసుకొచ్చి వాళ్ళని రోడ్డు మీద తెచ్చారు. ఇవాళ వాళ్ళకి పని లేదు. ఊర్లో ఉంటే వ్యవసాయం ఉంటుండే, వ్యవసాయం ఉంటే పని ఉంటుండే. నువ్వు కొంత నష్టపరిహారం ఇచ్చినావు, వాళ్ళు నువ్వు ఎక్కడో ఇల్లు కట్టించినావు. ఇవాళ వాళ్ళకు ఊర్లో పని లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో చాలా చీప్ లేబర్గా మారిపోయారు. గజ్వేల్ పక్కకు ముట్టాయిపల్లి ఇచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడో పోయి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది బీడీలు చేసిన పరిస్థితి వచ్చింది. కొంతమంది యువకులు తప్పుదారి పట్టించిన పోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఎవరైతే త్యాగం చేశారో మలానా సాగర్ ప్రాజెక్టు కోసం వాళ్ళ జీవితాలను మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. కానీ మీకు ఇల్లు ఇచ్చినాం, మీకు నష్టపరిహారం ఇచ్చినాం అని చేతులు దులుపుకునేది ప్రభుత్వం. కానీ మేమేమంటామంటే ఇంకా వాళ్ళకి న్యాయం జరగాలి, ఇంకా చాలా కుటుంబాలకు న్యాయం జరగాలి. అప్పుడు దామోదర రాజనరసింహ గారు, ఇప్పుడు మంత్రి గారు వాళ్ళ పోరాటానికి నాయకత్వం వహించారు. మేము మంత్రి గారిని అడుగుతున్నాం ఏంటంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే చేయలేకుండా ఉన్నదో, న్యాయం చేయలేకుండా ఉందో అవన్నీ మీరు ఇవాళ ఫుల్ఫిల్ చేయాలి మొదటి దశలో. అది చేస్తే మీ మీద నమ్మకం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకే. అంటే భారత్ జోడో యాత్రలో కూడా మీరు పాల్గొనడం అయితే జరిగింది కదా. అసలు అంటే భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొన్నారు? భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. కానీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ మాలాంటి ప్రజా సంఘాలను, దళిత సంఘాలను ఆహ్వానించినప్పుడు మేము ఏదైతే దళితులతో పనిచేస్తుంది, దళిత భోజనం పడ్డనే ఎక్కువ దళితులతో పనిచేస్తుంది. దళితుల ఎజెండా ఏముంది, దళితుల భూమి సమస్య ఏముంది, దళితుల ఉపాధి సమస్య ఏముంది, దళితుల విద్యా సమస్య ఏముంది, ఇవన్నీ సమస్యను, అట్రాసిటీ సమస్య ఏముంది, ఒక నివేదికను ఆయనకి ఇచ్చాం. ఆయనకి ఇచ్చిన ఇవి మాట్లాడండి మీరు. ఈ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ ఉపాధి పథకాన్ని మొత్తం ఎత్తేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అసలే పని చేయట్లేదు. 3 ఎకరాల భూమి ఇస్తుంటే ఇవ్వట్లేదు. ఇట్లా ఎస్సీ కార్పొరేషన్ నిర్లక్ష్యం చేసిండ్రు. ఎస్సీ ఎస్టీ కమిషన్ లేదు. రాహుల్ గాంధీతో కలిసినట్టు ఎస్సీ ఎస్టీ కమిషన్ లేదు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు చాలా నిమ్మలంగా విన్నాడు, మాట్లాడిండు. తర్వాత మీడియాతోటి అడ్రస్ చేసిండు. అట్లా భారత్ జోడో యాత్రలో నడవలే. మేము ఒక మీటింగ్లో పోయినాం. యాక్చువల్గా నడవని కూడా ప్లానింగ్ ఉండే, కానీ మాకు సమయం లేక నడవలే. కానీ ఒక అల్లాదుర్గం దగ్గర ఒక చర్చలో ఆయనతోటి, నాతో చాలామంది పనిచేసే దళిత సంఘాల కార్యకర్తలు, ఉపాధి కోసం పనిచేసే కార్యకర్తలు, మహిళా హక్కుల కోసం పనిచేసే మహిళా కార్యకర్తలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, ఈ ముగ్గురు కలిసి ఒక మీటింగ్ జరిగింది రాహుల్ గాంధీ గారితో. ఆ మీటింగ్లో పాల్గొని మా సమస్యను విధించడం జరిగింది. ఓకే. అంటే ఏదైతే కేసీఆర్ పాలనలో అనేక సమస్యలకు ముగింపు చెప్పలేకపోయారో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిగా, ఇందులో వీటికి సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నాను. ఏదైనా ఒక ఆశ, నేను ఆశాజీవిని. ప్రభుత్వం చాలా హామీ ఇచ్చింది. అంటే కేసీఆర్ వైఫల్యం చేసిండు, కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. వాళ్ళ వైఫల్యంతో కదా కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ చేయాలి. చేయకపోతే కాంగ్రెస్ కేసీఆర్ కొట్టినకైతే కాంగ్రెస్ కొడుతుంది. రేపు రేవంత్ రెడ్డి ఇంటికి పోవాల్సింది. కేసీఆర్ ఇప్పుడు ఎడున్నాడు? ఎక్కడో నందినగర్లోనో ఫామ్ హౌస్లో ఉన్నాడు. అప్పుడు ఈయన కొడంగల్కి ఇక్కడ పోవాల్సి వస్తుంది. అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఏంటంటే, మీరు 6 గ్యారెంటీలు చెప్పారు. ఇప్పుడు సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఊళ్ళలో కొంత ఒక పెద్ద ఆనందం ఉంది. నేను కూడా చాలా గ్రామాలకు వెళ్ళొచ్చిన, సిటీలో కూడా సభల్లో పాల్గొన్నా. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ అధికారులను ఊళ్ళకు పంపించలే. అధికారులు ఊళ్ళలో పోయి ప్రజలతో కూర్చొని మాట్లాడలే. ఒక్క సమగ్ర సర్వే తప్ప. సమగ్ర సర్వే గ్రామజ్యోతి అని ఒకటి ఉండే మొదట్లో కేసీఆర్ చేసినప్పుడు. గ్రామజ్యోతి, సమగ్ర సర్వే తప్ప అధికారులను ఊర్లోకి పంపిన పాపానికి కేసీఆర్ పోలేదు. ఆ అధికారులు చాలా దర్జాగా పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులు ఎప్పుడు పనిచేయలే. అంటే ప్రజల పక్షం, ప్రజల డిమాండ్లు నెరవేర్చలేదు. ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి. ప్రజా పరిపాలన పేరుతోటి అభయస్తము, 6 గ్యారెంటీ అమలు కోసం దరఖాస్తు తీసుకుంటున్నారు. ప్రజలు తండోపదండాలు వచ్చినాయి. ఒక 2 రోజులకే 15 లక్షలు వచ్చినాయి. అంటే కేసీఆర్ వైఫల్యం ఎంత, కేసీఆర్ పునర్నిర్మాణం చెప్పింది కదా, కేసీఆర్ వైఫల్యానికి ఆ 15 లక్షల దరఖాస్తులు నిదర్శనంగా ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న కోరికలు, పెద్ద కోరికలు, రాజ్యం అడగలే వాళ్ళు. మాకు రేషన్ కార్డు లేదు, మాకు పింఛన్ రావట్లేదు, మాకు ఇల్లు లేదు, ఇందిరా ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టించారు చాలా చోట్ల, మెదక్ జిల్లాలో కూడా చాలా చోట్ల కట్టించిండ్రు. మా ఊళ్ళో కూడా కట్టించిండ్రు. కట్టించిన ఇల్లు ఇవ్వలేదు, కూలిపోతున్నాయి. అవి కన్నా ముందే కూలిపోతున్నాయి. ఇట్లాంటి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేసిండు కేసీఆర్. అట్లా ఇప్పుడు ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేసీఆర్ దుర్వినియోగం చేసింది. కాబట్టి కేసీఆర్ వైఫల్యాలతో మూలంగానే మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. మీరు ఆ గ్యారెంటీలకు హామీగా ఉండాలి, నెరవేర్చాలి. అటువైపు అయితే పోతుంది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి 10 ఏళ్ళుగా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూర్చొని అధికారులతో సమీక్ష చేసింది చాలా తక్కువ. మీడియా మీటింగ్లు తప్ప విద్యాశాఖ నుంచి చేయలే, ఆయన వ్యవసాయ శాఖ నుంచి సమీక్ష చేయలేదు. మొట్టమొదటిసారి
ప్రగతి భవన్లో ఉప ఎన్నికలు జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికలు ఈటల రాజేందర్ గారిని తీసేసి పార్టీ నుంచి బయటకు పంపి ఎలక్షన్ తీసుకొచ్చారు కదా, అప్పుడు మాత్రమే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపక్షాలతో కూర్చున్నారు. కానీ ఆయన అసలు ప్రతిపక్షాలతో కూర్చోలేదు, తన తోటి మంత్రులతో కూర్చోలేదు, తోటి అధికారులతో కూర్చోలేదు. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది అనిపిస్తుంది. ముఖ్యమంత్రి రోజు పాత ముఖ్యమంత్రి అన్నాడు సచివాలయం కోలే కదా, ఇప్పుడు సెక్రటరీ కోలే కదా, ఆయన ఇంటనే ప్రగతి భవన్ పెద్ద భవన్ కట్టుకుని చూస్తుండు. నేను మన భవన్ కూడా వేచాను, ప్రజా వానికి పోయి దరఖాస్తు ఇస్తే 100 మంది వస్తున్నారు. నాకు అనిపించింది ప్రగతి భవన్ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు వేసుకుంటుందని. నేను అంతకుముందు కూడా ఒకసారి వేచిన ఆ ప్రగతి భవన్కు సర్పంచ్లకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు మా అందరికీ క్లాస్ ఇచ్చాడు, TOT ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్కు. అప్పుడు తర్వాత అప్పుడేం పోలీస్ బందోబస్తు మా ఫోన్ తీసుకునే పడేసారు అప్పంతా. ఇప్పుడు చాలా హాయిగా పోయి ప్రజల తరపున కొంత ఈ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు కదా, ఆ ఉచిత ప్రయాణం సంబంధించి ఆధార్ కార్డు ఏ రాష్ట్రంలో అడుగుతలేరు, ఢిల్లీలో అడుగుతలేరు, రాజస్థాన్ అడుగుతలేరు, తమిళనాడు అడుగుతలేరు, కానీ మన రాష్ట్రంలో అడుగుతున్నారు. అది తీసేయమని చెప్పి ఒక దరఖాస్తు ఇచ్చేచ్చాం. అట్లా అంటే ఒక ఆశ అయితే కనిపిస్తుంది. తేలుతారు వాళ్ళు, త్వరలో తేలిపోతారు. సరేనా? అంటే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలతోని ఇవి ఖచ్చితంగా గ్యారంటీగా అమలవుతాయని చెప్పేసి అనుకుంటారా? దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంది అనుకుంటారా? ఖచ్చితంగా అమలు చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇందిరా మిల్లు అన్నాడు, అందరికి ఇల్లు వస్తే మంచిదే కదా. అంటే రాష్ట్రం ఇప్పటికీ అప్పుల పాలై ఉంది కదా, ఈ 6 గ్యారంటీలతో ఇంకా రాష్ట్రం అప్పుల పాలు, అప్పులతో సప్పులుండో నీకు తెలుసు కదా. నువ్వు ఎన్నికలకు పోయినావు కదా, నువ్వు ఎన్నికలకు పోయినావు, హామీ ఇచ్చినప్పుడు నీకు తెలుసు కదా. నువ్వు ఎన్ని చెప్పినావు? గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తాను, నువ్వు 12 లక్షలు ఇస్తాను. గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది రైతు బంధుకు, నువ్వు రైతు భరోసా పేరుతోటి సంవత్సరానికి 15 లక్షలు ఇస్తాను. గత ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వలేదు, ఇప్పుడు కౌలు రైతులకు గుర్తించి ఇస్తా అంటూ చెప్తున్నావు. అంటే పార్టీకి ఇదేమి కొత్త పార్టీ కాదు, టీఆర్ఎస్ లెక్క ప్రాంతీయ పార్టీ కాదు. ఇది దేశానికి నాయకత్వం ఇచ్చింది, 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ. అది అప్పుందా సప్పుందా అది నీ ప్రభుత్వ సమస్య. అప్పుందనే పేరుతో ఎగ్గొట్టినాం అనుకో, నీ సంగతి కూడా ప్రజలు తీర్చుకోరు. పార్లమెంట్ ఎలక్షన్లు రేపే వస్తున్నాయి, 3-4 నెలలు వస్తున్నాయి. ఈ 3-4 నెలలు కనుక నువ్వు ఈ 6 గ్యారంటీలకు పరిష్కారాలు కనుకోకపోతే, రేషన్ కార్డు 10 లక్షల మంది పెండింగ్ ఉంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు. కేసీఆర్ ఇవ్వలే 10 లక్షల మందికి, రేషన్ కార్డు ఇవ్వలే. 3 లక్షల మందికి మాత్రం ఇచ్చిండు, 13 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే నువ్వు 10 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పటికీ ఈ దరఖాస్తులలో ఎక్కడ రేషన్ కార్డు ఇస్తామని ఇక్కడ దరఖాస్తు తీసుకోవట్లేదు, వైట్ పేపర్ మీద ఇవ్వని చెప్తున్నారు. దానికి ఫార్మేట్ ఇచ్చి దరఖాస్తు ఇచ్చి వెంటనే అటువంటి స్వీకరించాల్సిన అవసరం ఉంది. అప్పు సప్పు అది నీ ప్రభుత్వం సమస్య, ప్రజల సమస్య కాదు. అది నువ్వు హామీలు ఇచ్చినప్పుడు తెలియదు. అయ్యి వాళ్ళను అప్పు పేరుతో తప్పించుకున్నట్టే ఎవరు ఊరుకోరు. ఆడ పక్కల బాముగా మీ కేసీఆర్ కూడా ఉన్నాడు, కేసీఆర్ మాట్లాడతాడు, చాలామంది మాట్లాడతారు, మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నీ హామీలకు ఇచ్చింది నువ్వు కట్టుబడాలి, నువ్వు నెరవేర్చాలి నువ్వు. ఓకే, అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో జరిగితే DBF శంకర్ ప్రశ్నిస్తారా? ఎందుకు ప్రకటించాం? నిన్న వేచిన ఐడియా బొల్లారంలో దళితులు, బీసీల రైతులకు, ముదిరాజులకు, దళితులకు ఎప్పుడో ప్రభుత్వం భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ హయాంలో. జిన్నారం మండలంలో మానవ హక్కుల వేదికతో కలిసి పోయొచ్చాము. పోలీసులు ఊరి మీద పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మొన్ననే డిసెంబర్ 27 నాడు, డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కదా, డిసెంబర్ 27 నాడు పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ముసలోళ్ళను, ఆడోళ్ళను, ముసలోళ్ళను తీసుకొని పోయారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడినాం. మేము ఏ పార్టీకి ఏజెంట్గా తోకగా లేము. మేము ప్రజలకు ఏమైనా ఉంటే తోక ఉంటాం, ప్రజలకు ఏజెంట్గా ఉంటాం. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, బాబాసాహెబ్ ఐడియాలజీతో నడిచేటోళ్ళం. ఇంకొక స్పష్టం చేసుకున్నదే, ఈ అగ్రకుల పార్టీల తోటి కానీ దోస్తాను కానీ ఏముండదు. అగ్రకుల పార్టీలతోటి పోరాటమే ఉంటుంది తప్ప మాట్లాడతాం ఇట్లా. ఇప్పుడు నగేష్ గారితో ఎట్లా మాట్లాడుతున్నామో ప్రభుత్వం మాట్లాడతాం. నిన్న పోయొచ్చని చెప్పిన కదా ప్రజావానికి, అక్కడ పోయి కాగితం ఇచ్చేసి ఇట్లా మాట్లాడతాం. మాట్లాడడం తప్పు కాదు. ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి, పార్టీ గిట్టని మర్చిపోయి ప్రభుత్వం దగ్గరికి పోతాం. రేపు మళ్ళీ మంగళవారం కూడా ప్రజావానికి వెళ్తున్నాం ఉపకులాల విషయాల మీద మాట్లాడడానికి. ఎస్సీ ఉపకులాలలో మాస్టర్లు ఉంటారు, డక్కలు ఉంటారు, మన ఊర్లో సింధులు కదా, ఇట్లాంటి ఉన్నారు. వీళ్ళందరికీ ఒక జీవన ప్రమాణాలు పెంచాలి, కింది స్థాయిల నుంచి అభివృద్ధి జరగాలంటున్నాం మేము. పైన కాదు, పైన చేస్తూ కాదు. కింద ఎవడు పేదరికంతో ఉండు, ఎవడు ఆకలితో ఉన్నాడు, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి భూమి లేదు, వాళ్ళను నువ్వు అడ్రస్ చేసి వాళ్ళను మెయిన్ స్టెప్ తీసుకురావాలి, వాళ్ళను అభివృద్ధిలో తీసుకురావాలి. వాళ్ళు మనుషులుగా ఈ సమాజంలో గుర్తింపు తీసుకురావాలి. భూమి ఉంటే మనిషి గుర్తింపు ఉంటుంది, ఇల్లు ఉంటే మనిషి గుర్తింపు ఉంటుంది, చదువు ఉంటే మనిషి గుర్తింపు ఉంటుంది. ఒక్క పాఠశాలలో ఒక్క టీచర్ని పెట్టలే కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్ చేస్తా అని చెప్తున్నారు, అది వెల్కమ్ చేయాల్సింది కదా. అంటే టీచర్ లేడు బల్లో దళిత. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో?
కేసీఆర్ ఏం చెప్పిండు, KG to PG పెడతా అని చెప్పిండు. నా మనమడు ఏడు చదువుతుండో ప్రజలందరూ మనమడు కూడా అదే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాడు. కానీ మనమడు ఏడు చదివిండు, ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ చదివిండు, ఇప్పుడు అమెరికా చదువుతున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు, ప్రభుత్వ ఉద్యోగులంతా పిల్లలందరూ, రాజకీయ నాయకుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉస్మాన్ యూనివర్సిటీ, దివాకర్ గారు ఉన్నారు ఇక్కడ, ఉస్మాన్ యూనివర్సిటీలో మెజారిటీ చదువుతుంది ఇవాళ దళిత భోజనాల పిల్లలు. వాటి పట్ల నిర్లక్ష్యం నడుస్తూ ఉంది. అక్కడ మెస్సు లేదు, చదువు లేదు, ప్రొఫెసర్ లేరు, ఎట్టికి చదువు నడుస్తుంది తెలంగాణలో. 10 ఏళ్ళలో నిర్మాణం జరగలేదు, మరింత విధ్వంసం జరిగింది. బడి ఊలిపోయింది, టీచర్ లేడు, టీచర్ బడికి రాడు, టీచర్ చదువు చెప్పడు. చివరిలో కొట్లాడితే మన ఊరు మన బడి తీసుకొచ్చారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేశారు. పాఠశాలలు కట్టడం కూడా అవినీతి, ప్రతి క్షణంలో అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి పాల్పడరు. పాఠశాల అంటే ఏమంటారు మనం, వాళ్ళ భాషలో దేవాలయం. నాకు దేవాలయం మీద నమ్మకం లేదు, కానీ వాళ్ళ భాష దేవాలయం. కానీ అటువంటి పాఠశాల నిర్మాణంలో కూడా అవినీతికి ఈ ప్రభుత్వం పాల్పడే పరిస్థితి ఉంది. పాఠశాలల గురించి వచ్చింది కాబట్టి ఆకునూరు మురళి గారితో కలిసి మీరు కూడా అనేక పాఠశాలలో బడి నిద్ర అని చెప్పేసి పాల్గొన్నారు కదా, అందులో మీరు గ్రహించింది ఏందన్న? మేము ఎందుకు నిద్రపోయినామంటే సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పి మురళి గారి నాయకత్వంలో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రధాన ఎజెండా ఏంటంటే విద్య ఆరోగ్యం సంబంధించిన SDF ఎజెండా. ఈ విద్య చాలా అన్యాయానికి గురవుతుంది. ఇక్కడ ఒకటి, పిల్లలు చదువుకోవాలనుకుంటే అక్కడ వాతావరణం బాగుండాలి, అక్కడ వసతులు ఉండాలి. మనకు తెలుసుగా చూసినాం కదా, కేసీఆర్ పాలనలో అమ్మాయిలు ట్యాబ్లెట్ వేసుకొని స్కూల్కి పోయారు. ఎందుకు ట్యాబ్లెట్ వేసుకోరు? మూత్రం, నీళ్ళు తాగితే మూత్రం రావద్దని. చాలామంది మహిళా టీచర్లు కూడా నీళ్ళు తాగలేదు, మూత్రం పోవడానికి అక్కడ బాత్రూమ్ లేక. అంటే ఇటువంటి దుస్థితిని అర్థం చేసుకోవడానికి పోయినాం. ఇక అర్థం చేసుకొని అక్కడ మీడియాని అడ్రస్ చేసినాం, అక్కడ ప్రజలను అడ్రస్ చేసినాం. మేము ప్రభుత్వానికి లెటర్ ఇవ్వదలుచుకోలే అన్నాడు. ఈ ప్రభుత్వం వినది, కేసీఆర్ మొండి ప్రభుత్వం. కేసీఆర్ను ఈ మీడియా ద్వారానే ఎదుర్కొందాం, ప్రజల ద్వారా ఎదుర్కొందాం అని చెప్పి ఒక నిర్ణయంతో పోయినాం. ఒక్క ఉత్తరం కూడా అన్నట్టు రాయలే. మీటింగ్ పెట్టాం సుందర విజ్ఞాన కేంద్రంలో. మేము 60 పాఠశాలలు తిరిగి వచ్చిన తర్వాత 60 పాఠశాలలో ఇట్టుంది, టీచర్ లేడు, బాత్రూమ్ లేవు, తరగతి గతులు లేవు, కూలిపోతున్నాయి, పాములు వస్తున్నాయి. ఫస్ట్ కామారెడ్డి జిల్లాలో DBF రాష్ట్ర 2వ మహాసభ సందర్భంగా మురళి గారు ముఖ్య అతిథిగా వస్తే అక్కడ పల్లెగడ్డ తండా ఉంటుంది. ఆ పల్లెగడ్డ తండాలో ఫస్ట్ బడి నిద్ర రాత్రి అక్కడ స్కూల్ పిల్లలతో పాటు పాములు కూడా ఆడుకుంటాయి. కరెస్తే కూడా చెప్పాలి. ఆ స్కూల్ ప్రాథమిక పాఠశాల భవనం మొత్తం కూలిపోయి కింద పడింది. మేము పోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి వస్తుంది, అప్పుడు ఎమ్మెల్యే సురేందర్ గౌడ్ ఆయన ప్రకటించాడు, మీ పాఠశాలకు 15 లక్షలు 10 లక్షలు ఇస్తున్నాను చెప్పి. అంటే ఇట్లా కదిలిచ్చాం ప్రభుత్వాన్ని. ఓకే, అంటే చివరిగా DBF శంకర్ ఎంతసేపు పోరాటాలు, అంటే ఆ సమస్య మీద ఈ సమస్య మీద పోరాటాలే చేస్తుందా, జీవనం ఎలా గడుస్తుందన్న? చాలామంది వెల్విషర్స్ ఉన్నారు. చాలామంది వెల్విషర్స్, చాలామంది మా పని పట్ల మేము పని చేసిన తర్వాత వెరీ గుడ్ అంటే ఉన్నారు. మేము పని చేస్తుంటే ఇన్ని తిరుగుతున్న బస్ కిరాయి ఇచ్చేటోళ్ళు ఉన్నారు, భూ పెట్టులు ఉన్నారు. ఇవాళ ఒక మీటింగ్కి వచ్చినాం, భూవ ప్రజలు పెట్టిండ్రు. ఇవాళ భీమా కూరగాం విజయోత్సవం జరుగుతుంది. ఆ పొద్దంతా అంబేద్కర్ స్టాచ్యూ కాడ ఉన్నాము. తిండి కావాలి కదా, అక్కడ ఉద్యోగస్తులు ఏర్పాటు చేసిండ్రు. తిండి తినొచ్చినాం, ప్రజల దగ్గర ఉంటాం, ప్రజల దగ్గర ఉంటాం. రిటైర్డ్ IAS ఆఫీసర్లు మాకు సపోర్ట్ చేస్తారు. DBFకు చాలా చిన్న సంఘంగా కనిపిస్తుంది, కానీ చాలా మంది, చాలా పెద్దలు మా సంఘం పట్ల, సంస్థ పట్ల ఒక ఆదరణ ఇస్తారు. వ్యక్తిగతంగా మాకు ఆఫీస్ కిరాయి కడతారు, మా ఆఫీస్ కిరాయి ప్రజలు కొంతమంది వెల్విషర్స్ ఉద్యోగస్తులు కడతారు, మా బస్ కిరాయిలు ఇస్తారు. అట్లా సపోర్ట్ చేస్తారు, ప్రజలు సపోర్ట్ చేస్తారు. చిన్నగా ఇంటికాడ కూడా చిన్నగా వ్యవసాయం కూడా ఉంది. వ్యవసాయం ఏం చేయం, కానీ అక్కడికి తిండి గింజలు కొంత వస్తాయి, అక్కడికి వెళ్ళి బతుకుతుంటాం అంతే. ఓకేనా? అంటే DBF శంకర్ ఇంకా ఇదే పోరాటం ఇట్లానే కొనసాగిస్తాడా, లేదంటే బ్రేక్ ఏమైనా తీసుకుంటాడా? బ్రేక్ చచ్చిపోయినాకనే బ్రేక్. చివరికి అంతిమ శ్వాస విడిచేదాకా ఈ పోరాటం చేద్దాం అనుకున్నాం, కానీ పెడదూరం వస్తే చెప్పలేము. ఇప్పటి వరకు అయితే అదే స్టాండ్ తోటి బాబాసాహెబ్ ఐడియాలజీని, పూలే ఐడియాలజీని, కమరెడ్డి మారోజు వీరన్న ఐడియాలజీని ప్రజలు తీసుకుపోవడం, SC ST BC ప్రజల ఐక్యత కోసం పనిచేయడం. చివరిగా బాబాసాహెబ్ పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అన్నాడు, దానికి సిద్ధం చేయడం. శంకర్ వ్యక్తిగతంగా పోటీ చేయకపోవచ్చు, కానీ అటువంటి నాయకత్వాన్ని తయారు చేయడం, అటువంటి నాయకత్వాన్ని తర్పీది ఇవ్వడం, బాబాసాహెబ్ ఐడియాలజీ చెప్పడం, ఈ దోపిడీ పాలకవర్గాల స్వభావాన్ని చెప్పడం, అట్లా మొత్తం ప్రజలు ఉన్నంత వరకు అయితే ప్రజల పక్షాన ఉండాలనేది ఇప్పటి వరకు నిర్ణయం. ఓకేనా? చివరిగా ఒక మాట, మీరు అనేక గ్రామాలు తిరిగారు, రాష్ట్రమంతటా చక్కర్లు కొట్టారు కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రధాన సమస్యలు ఇప్పుడు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలంటే ప్రధాన సమస్యలు ఏందన్నా? ప్రధాన సమస్యలు మేజర్గా ప్రజల దగ్గర భూమి లేదు. ఓకే, కొన్ని వర్గాల్లో మాత్రమే భూమి ఉంది. ఎక్కువ మందికి ఉపాధి లేదు. చాలామంది యువత, లక్షలాది మంది యువత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాదాపు 40 లక్షలు అనుకుంటా, 40 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలని ఎదురు చూస్తున్నారు. ఇది పెద్ద ప్రధాన సమస్య. ఇంతకుముందు మనం చర్చించినట్టు పాఠశాలలో టీచర్ లేడు,
టీచర్ కదా. యశ్పాల్ కమిటీ ఏం చెప్తుంది, మేము పీడిఎస్ విద్యార్థి సంఘం ఉన్నప్పుడు మాకు మా నాయకులు చెప్తారు యశ్పాల్ కమిటీ, కొఠారి కమిటీ 13:1 అంటే 30 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు అసలు టీచర్ లేరు. నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ ఉంది కదా, స్టేషన్ దగ్గర రెజిమెంటల్ బజార్ ఉంటుంది. రెజిమెంటల్ బజార్లో ప్రైమరీ స్కూల్ ఉంటుంది. 5 తరగతుల పిల్లలకు ఒకటే గదిలో ఉంటారు. ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. తరగతి గదులు లేవు, అదనపు తరగతి గదులు లేవు. అంటే ఫస్ట్ పిల్లగానికి 5వ తరగతి ఒక దగ్గర కూర్చుంటే మనకి ఏమర్థం పడుతుంది? ఫస్ట్ ఉంది 5వ తరగతికి అర్థం కాదు, 5వ తరగతి ఉంది ఫస్ట్ అర్థం కాదు. ఇట్లా విద్యార్థి నడుస్తుంది. కాబట్టి పోయిన ప్రభుత్వం చెప్పింది KG to PG అని. మేము నర్సరీ పెట్టాలని అడుగుతున్నాం. నర్సరీ అంటే ప్రైవేట్ స్కూళ్ళలో, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళలో నర్సరీ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల నర్సరీ లేదు, PP1 లేదు, PP2 లేదు. PP1 PP2 పెడితే అక్కడ కదా విద్యార్థి వచ్చేది. అటువైపుగా ప్రభుత్వం ఆలోచించాలి, ఆ విద్యను బలోపేతం చేయాలి. ఇవాళ మొత్తం దళిత బహుజన ప్రజానీకము విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రైవేటీకరణ పెరిగింది. పోయిన ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చింది, పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ ప్రోత్సహించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రైవేట్ యూనివర్సిటీలో SC ST BCలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కేసీఆర్ మొత్తమే రిజర్వేషన్ ఇవ్వని చెప్పిండు. ఆ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఎప్పుడో మారుస్తారు ఏంది అనేది ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా ప్రజలు ఆకలితో ఉన్నారు. ఉపాధి పథకం అమలు కావట్లేదు, వ్యవసాయం సరిగా నడవట్లేదు. రైతు బంధు ఇచ్చి మొత్తం ధరలు పెంచేసారు. ఇప్పుడు ధరలు పెంచారు, ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది మొత్తం తెలంగాణలో. అంటే ఇట్లా ప్రజల కొనుగోలు రేటు పెరగాలి. అంటే ఆత్మగౌరవంతో, స్వయం గౌరవంతో ప్రజలు జీవించాలంటే వాళ్ళకి పని దొరకాలి. చేతి నిండా రెక్కల కష్టం మీద మెజారిటీ ప్రజలు రెక్కల కష్టం మీద ఆధారపడారు. వాళ్ళకి చేతి నిండా పని కల్పించాలి. నువ్వు ఎట్ట పని కల్పిస్తావు ఏంది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ పోయినాం. గిగ్ వర్కర్స్ ఉంటారు కదా మన క్యాబ్ డ్రైవర్స్, జొమాటో డెలివరీ బాయ్స్, మీషో, అమెజాన్, వాళ్ళకు దిక్కులేదు అసలు. రోడ్డు పంట పోతే వాడు ఓనర్ తిడతాడు. ఇటీవల కాలంలో గత 6 నెలల కింద ఒక జొమాటో అబ్బాయి పోయి డెలివరీకి పోతే ఆ ఇంటి ఓనర్ కుక్క వదిలేశాడు. అటువంటి పిల్లగాడు 6వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిండు. అటువంటి దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము సపోర్ట్ చేసింది. నిన్నగా మనకు ఒక జీవో వచ్చింది. అటు వాళ్ళందరూ కూడా ప్రమాద బీమా ఇస్తాం. రోడ్డు పడ పోతారు పిల్లలు, అలా పని అంతా రోడే. ఇప్పుడు జొమాటో కానీ, అమెజాన్ కానీ, మీషో కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఓలా డ్రైవర్స్ కానీ, వీళ్ళంతా రోడ్డు మీద. వాళ్ళకు ఒక భద్రత, అంటే ఇన్సూరెన్స్ ఉంటే ఒక భద్రత. ప్రమాద బీమా ఇచ్చిర్రు. హెల్త్ కూడా ఇస్తానని చెప్పి రాజీవ్ వైద్యం కింద 10 లక్షలు ఇస్తానని చెప్పారు. అట్లా ఈ ప్రజలందరికీ ఒక బీమా సౌకర్యం కావాలి. రైతు బీమా పోయినసారి పెట్టి, రైతు బీమా అంటే చనిపోయినాక ఇచ్చేది, బతుకున్నప్పుడు కావాలి. చనిపోయినప్పుడు నీ ప్రభుత్వం ఖచ్చితంగా పిల్లలకు వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందే. కానీ బతుకున్నప్పుడు కరోనా చూసాం కదా మనం. కరోనా ఎంత విలయంతం చేసి ఎంత మొత్తం ప్రమాదం చూసింది. ఒక పేద ప్రజలు చనిపోయారు, నడుచుకుంటూ చనిపోయారు. అంటే అటువంటి వాళ్ళకు హెల్త్ బీమా ఉండాలి, ఆరోగ్య బీమా ఉండాలి, ప్రమాద బీమా ఉండాలి. ఈ 2 బలిసిన వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కరు లక్షల కోట్ల బీమా కట్టుకుంటారు. పైసలు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు, పాలకులు కట్టుకుంటారు, దోపిడీ చేసిన కట్టుకుంటారు. కానీ పేద ప్రజలు ప్రీమియం కట్టలేరు. నీ LIC ప్రీమియం నువ్వే కట్టాలి, ప్రభుత్వమే కట్టాలి. అంటే ఉపాధి హామీ కూలీలకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంటే బీమా సౌకర్యాలను తీసుకురావాలి. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. మేడిగడ్డ లాంటి కుప్పకుపోలేకపోయే ప్రాజెక్ట్ ఉంది. దాని మీద రేపు పొద్దున పెద్ద ఎత్తున ఒక సదస్సు ఉంది సోమాజిగూడలో కూడా. అంటే అవినీతి జరిగింది. అవినీతి డబ్బునంతా రేవంత్ రెడ్డి వెనక కక్కిస్తాడు లేదో చూడాలి మనం. అంటే విపరీతమైన అభివృద్ధి ప్రతి కింది స్థాయిలో ఒక్క పైసేంది పని జరగలే కింద కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. దానంతా ఒక జవాబుదారితనంగా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక జవాబుదారం ఉండాలి, చట్టం అమలు కావాలి. పోలీసులు కేసు పెట్టాలంటే అట్రాసిటీ కేసు అయితే ధర్నా చేస్తే కేసు పెట్టరు, ధర్నా చేస్తే కేసు పెట్టరు. మేము మాట్లాడాలి, మేము మాట్లాడితే పోలీసులు మా మీద రివర్స్ మాట్లాడతారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు. ఇప్పుడు నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం ఆలోచించాలి. SC ST కమిషన్కు రాజకీయ నాయకులు వేసింది పోయిన ప్రభుత్వం. రాజకీయ నాయకులు కాకుండా చట్టం చెప్తుంది. అంటే దళితుల సంక్షేమం కోసం, ఆదివాసుల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళను ఆ కమిషన్లు వేయాలి. అటువంటి రాజకీయ నాయకుల కేసు ఏమవుతుంది? వాళ్ళకి ఏం చేయలేరు. వాళ్ళ వేరే వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళ పార్టీ పనులు ఉంటాయి. ఇది రాజకీయ పునరావాస కేంద్రం కాదు. SC ST కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ, హ్యూమన్ రైట్ కమిషన్ కానీ. హ్యూమన్ రైట్ కమిషన్కు చైర్మన్ లేడు ఇప్పుడు. మహిళా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసి సునీత లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే అయింది. కాబట్టి ఇమీడియట్గా ఈ చైర్మన్లు అంటే మీ పార్టీ కార్యకర్తలు కాకుండా మహిళల కోసం పనిచేసిన వాళ్ళని, మహిళా కార్యకర్తలు, మహిళా హక్కుల కార్యకర్తలను మహిళా కమిషన్కి వేయాలి. SC ST కమిషన్ విడదీస్తా అని చెప్పింది. వీళ్ళు హామీ ఇచ్చిండ్రు. SC కమిషన్ విడదీసి SC కమిషన్ ఏర్పాటు చేయాలి, ST కమిషన్ ఏర్పాటు చేయాలి. రెండోది ఉపకులాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పింది. వీళ్ళు చేవేళ్ళ డిక్లరేషన్ ఇచ్చారు దళితులకు సంబంధించి. ఆ ఉపకులాలకు కూడా అంటే మాదికి ఒక కమిషను, మాలకు ఒక కార్పొరేషను, అదేవిధంగా ఉపకులాలు మన దగ్గర 58 SC ఉపకులాల్లో ఒక 57 SC ఉపకులాలు ఉన్నాయి. చిందోళ్ళు, మాస్టర్లు మనం మాట్లాడుకున్నాం కదా. వాళ్ళకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్కు
ఇప్పుడు కడ అంటే కొడంగల్ అభివృద్ధి కోసం కడ వేశాడు రేవంత్ రెడ్డి గారు, గజ్వేల్ ఉన్నప్పుడు గడ వేసుకున్నాడు ఆయన. వీళ్ళందరి పట్ల అంటే మీ నియోజకవర్గమే కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజల సమస్యలు ఏమున్నాయి నాకు తెలిసి ఇవన్నీ అర్థం చేసుకోనికే ఇప్పుడు ప్రజా పరిపాలన సభ నడుస్తూ ఉన్నాయి. అది అర్థం చేసుకొని కొద్దిగా ప్రభుత్వానికి అర్థం కావాలి కదా, అంటే వాళ్ళు పాత లీడర్లే కావచ్చు కానీ సిచ్యువేషన్ నివేదిక ప్రభుత్వ అధికారుల నుంచి ఏమి నివేదిక అంతా అర్థం చేసుకొని ఒక జవాబుదారీతనం పాలన వాళ్ళే. నాకు అన్యాయం జరిగిందంటే న్యాయం చేయాలి, జస్టిస్ జరగాలి. ఓ దళితుడు అని ఒక పోలీసు, చాలామంది పోయిన ప్రభుత్వంలో పోలీసు లాకప్ డెత్లకు గురయ్యారు. మరియమ్మ లాంటి ఒక డొమెస్టిక్ వర్కర్ను పోలీసులే కొట్టి చంపించారు. ఆయన కొడుకును కొట్టారు, ఆ కొడుకును దోస్తు కొట్టారు, ఒక ఫాదర్ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి. ఇటువంటి పోలీసు లాకప్ డెత్లు ఉండకుండా చూడాలి, ముఖ్యంగా పోలీస్ హింస లేకుండా చూడాలి. మీరు ప్రగతి భవన్ చూసి ప్రజాభవన్ పేరు మార్చారు కదా పూలే భవన్ అని, చాలా హ్యాపీ. మహాత్మా జ్యోతిరావు పూలే అంటే మాకు మొత్తం మాకు ఆరాధ్య దైవం ఒక రకంగా. ఆయన పేరు పెట్టినంటేనే మీరు ఒక రకంగా అటువైపు అడుగేస్తున్నట్టు. ప్రగతి భవన్ గడిలను బదులు కొట్టారు కానీ పోలీసుల మైండ్లో, పోలీస్ అధికారుల మైండ్లో ఇంకా అది పోలే, పోలీస్ బుద్ధి పోలే. పోలీసుల దగ్గరికి పోతే కేసు పెట్టాలి, కేసు పెట్టంటే ఫిర్యాదు తీసుకోడు, ఫిర్యాదు తీసుకుంటే పైసలు ఇవ్వాలి, ఇవన్నీ కథలు ఉన్నాయి. అక్కడ అవినీతి, పెద్ద ఎత్తున అవినీతి, కనబడని అవినీతి పోలీస్ కేసు స్టేషన్లో జరుగుతుంది. దాన్ని మొత్తం వీళ్ళు దాన్ని జవాబుదారితనంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాస్వామ్య పరిపాలన, ఒక రాజ్యాంగబద్ధ పరిపాలన అందించాల్సిన అవసరం ఉంది. అటువైపు ప్రభుత్వం అడుగులే అని చెప్పి మేము ఆశిస్తాను. ఓకేనా, మీ పోరాటం ఇలాగే బడుగు బలహీన వర్గాల తరపున ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. జై భీమ్.